మరి ఏంటంటే మరి అసలు అటువంటి ఆ జంతువుల మాంసాన్ని విసర్జించడమే ఒకటే మార్గం. రెండో విషయం సార్, జరిగే పని కాదు కాబట్టి చాలా మంది వాడుతున్నారు సార్. జరిగే పని కాదు కాబట్టి, ఎందుకంటే మిగతా మాంసాలు పోల్చుకుంటే ఏది కూడా సామాన్యుడికి అందుబాటులో లేదు కాబట్టి అది ప్రధానంగా చాలామంది కొన్ని వర్గాల వాళ్ళు దాని మీద ఆధారపడుతున్నారు. అదే ఆ వాళ్ళకి ప్రధానంగా ఇవాళ ఈ జాతులు కొన్ని నిర్వీర్యం అయిపోవడానికి మూల కారణం ఏంటంటే ఈ నులుపురుగులు పెరిగి. హలో సార్, అది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం 6:30, 7 దాకా అన్నం అరిగినట్టు ఉండలేదు సార్. అది మెయిన్ ప్రాబ్లం. అదొకటి. చెప్పండి నిలుపురుగులు ఉంటాయేమన్నా ఇది ఏమండి కడుపులో నిలుపురుగులు ఏమన్నా? అదే అందుకనే మీరు ఏం చేస్తారంటే కుమార్ గారు, మీరు ఇంతకుముందు నులుపురుగులు వేసుకున్నారు ఎప్పుడైనా? వేయలేదా? ఇప్పుడు మనం రకరకాలుగా తింటూ ఉంటాం, రకరకాల పదార్థాలు. ఇప్పుడు ఏవి తిన్న మంచి అలవాట్లు ఉన్నాయండి. మేము చక్కగా బీరకాయ కూర, పొట్లకాయ కూర తింటున్నాం అన్నవాళ్ళలో కూడా ఈ క్రిములు బయలుదేరుతున్నాయి. ఎలా అంటే మనం ఇందాక అనుకుంటున్నామే పశువుల పెంట ఎంత తోలి మనం పంటలు పండిస్తున్నాం, అక్కడ కూడా ఈ క్రిములు అడ్డుకుని వస్తాయి. వాటిని జాగ్రత్తగా శుభ్రం చేసుకుని ఒకసారి కడిగి మళ్ళీ ఉప్పు నీళ్ళలో 10 నిమిషాలు నానబెడితే కానీ ఇటువంటి ఏమన్నా క్రిములు గుడ్డు ఏదైనా లార్వా ఉంటే పోతాయి అవి. రెండో విషయం ఏంటంటే అలాగే అజాగ్రత్తగా మన హోటల్లో మనం అలా చేస్తున్నారో లేదో మనకు తెలియదు. మనం ఇంట్లో అంటే శుభ్రం చేసుకోగలం కానీ బయట ఎలా శుభ్రం చేయడం సాధ్యపడదు. కాబట్టి ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఆల్బెండజోల్ రాసుకోండి కావాలంటే. మీరు ఐడియా ఉంది కదా? దానిని ఇవాళ వేసుకుంటే ఇవాళ రాత్రికి అంటే భోజనం చేసిన తర్వాత 2 గంటల గ్యాప్ ఇవ్వండి. ఇచ్చి వేసుకున్న తర్వాత మళ్ళా వారం తర్వాత మళ్ళా వేసుకోండి. మీ బరువు ఎంత ఉంటారు మీరు? వెయిట్ 58 అయితే ఆ ఆల్బెండజోల్ 400 సింగిల్ డోస్ దొరుకుద్ది. ఆ సింగిల్ డోస్ని చప్పరించండి. అలా కాకుండా అది వేసుకుంటూనే అప్పుడప్పుడు ఒక 20 రోజులు అర్ధమండలం, ఒక 20 రోజులు 40 రోజులు వేపలతో పళ్ళు తోముకోండి. సునాముఖి ఆకు అంటారు, విన్నారా? సునాముఖి ఆకు అని మనకి పచారీ కొట్లో దొరుకుద్ది. దాన్ని ఎప్పుడైనా చారు పెట్టుకుని తాగండి. ఇలాంటి ఏమైనా నులుపులుగుంటే పోతాయి. గానుగ పుల్ల కానీ, ఈ సునాముఖి ఆకు కానీ, వేపుల్ల కానీ ఈ పళ్ళు తోముతుంటే మనం ఇంగ్లీష్ మందులు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. పురుగులు పాదం చర్మం తొలుచుకొని ప్రవేశిస్తాయి. దాంతో చర్మం దురదలు, దగ్గు, ముఖ్యంగా రక్తహీనత ఏర్పడతాయి. సామాన్యమైన లక్షణాలు: బద్దె పురుగులు, ఏలికపాము, దారపు పురుగుల వల్ల ఆకలి మాంద్యం, కడుపు నొప్పి, విరేచనాలు లాంటివి కలుగుతాయి. కానీ అరుదుగా వీటి వల్ల ప్రమాదకరమైన పరిణామాలు కలగవచ్చు. బద్దె పురుగులు మెదడుకు సోకి ఫిట్స్ రావచ్చు. ఏలికపాములు చుట్టలు చుట్టుకొని ప్రేవుల్లో అడ్డు రావచ్చు. నీరుగడ్డ పురుగు ప్రభావం కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సోకవచ్చు. ఆ శరీర భాగాల్లో నీరుగడ్డలు ఏర్పడతాయి. ఆపరేషన్ చేసి తొలగించాల్సి వస్తుంది. వైద్యంలో ఎక్కువగా వాడే మందు ఆల్బెండజోల్. నివారణకు పాటించాల్సినవి: చేతులు, గోళ్ల శుభ్రత, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు బాగా కడిగాక వాడాలి. ఎద్దు, పంది మాంసాలు తినేవారు బాగా ఉడికించి తినాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ కొంకె పురుగు అనేది ఇవాళ బాత్రూములన్నీ ఇళ్లలోకి వచ్చేసినాయి కదండి. బాత్రూములన్నీ పూర్వం రోజుల్లో పెరట్లో ఇప్పుడు ఇంతకుముందు ఆ సమస్య లేకపోవడానికి కారణం ఏంటంటే బయట ఎండపడే చోట ఉండేవి మనకి దొడ్లు, లెట్రిన్ కానివ్వండి, బాత్రూమ్ కానివ్వండి, అవుట్ సైడ్ ఉండేది. ఆవేళ ఇంట్లో మధ్యలోకి వచ్చేసింది. అందులో కొంతమంది వంటగదిలోనే సపరేట్గా చేసేసుకుని అక్కడ వాడుతున్నారు. ఎండ పడే సమస్య లేదు. ఎండ పడనప్పుడు ఈ నులుపురుగులు బాగా పెరుగుతాయండి. చెప్పులు వేసుకుని ఇంట్లో ఉన్న సభ్యులందరూ కూడా బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా చెప్పులు వేసుకు వెళ్ళినప్పుడు ఈ మడాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పగుళ్ళ ద్వారా ఈ కొంకి పురుగులు లోపల ప్రవేశించడానికి అవకాశం ఉంది. హలో, మా అమ్మాయికి 7 సంవత్సరాలు ఉంటాయండి. అది
పిల్లల్లోనండి, చిన్నపిల్లల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అండర్